నువ్వు వీడు హోంవర్క్ చేయలేదు గైస్, వీడు హోంవర్క్ చేయలేదు. హే గైస్, వెల్కమ్ టు క్రేజీ బ్రూస్. సో ఈరోజు ఇంకో ఛాలెంజ్తో మేము ముందుకు రావడం జరిగింది. దయచేసి లైక్ కొట్టండి ఫస్ట్. ఇది పద్ధతిగా లేదు, ఎందుకంటే అంత కష్టపడి కన్సిస్టెంట్గా వీడియోస్ పెడుతున్నప్పుడు దానికి తగిలిన ప్రతిఫలం, దాని ఏమంటారు ఎంకరేజ్మెంట్, చెప్పురా రెండు వాయిస్ ఆఫ్ యూత్ అట్లాంటి కొన్ని ఉంటే అది లైక్ కొడదామంటే బూస్ట్ వస్తూ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్స్ కదలట్లేదు. కామెంట్స్ కూడా పెట్టండి. అయ్యి వదిలేసేయలే, చేయండి ఫస్ట్, ఎందుకంటే మూమెంట్ రావాలి కదా. లైక్ అంటే కొట్టండి గైస్, లైక్ అంటే ఒకటి వేరుగా ఉంటుంది. లైక్ అంటే కొట్టండి. సబ్స్క్రైబ్ కూడా చేయాలి. సబ్స్క్రైబ్ కూడా చేయాలి. నత్తనడగా నడుస్తుంటాడు. 2 లక్షలు కొట్టిమంటావా? ఈ నెల ఎండింగ్ 2 లక్షలు కొట్టిమంటావా? కొట్టించి గైస్ అది దాన్ని పరిగణలో పెట్టుకోండి. మనం 2 lakhs కొట్టబోతున్నాం. రోడ్ టు 200K అని చెప్పేసి కింద మెన్షన్ కూడా చేస్తాను. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంతకీ కాన్సెప్ట్ ఏంటి చెప్పు వాళ్ళకి. సో ఈరోజు వచ్చేసి ఛాలెంజ్ ఏంటంటే ఫేస్ చూసి సెలబ్రిటీని గెస్ట్ చేయాలి. ఫస్ట్ ఫేస్ కాదు, కళ్ళు చూసి. కళ్ళు చూసి ఫేస్ చూసి ఎప్పుడైనా సెలబ్రిటీని గెస్ట్ చేస్తాను. నువ్వు మనిషి కొంచెం మితంగా ఉండు. మనిషి రాత్రిపూట నిద్ర లేక ఎందుకు రాంది, కొంచెం జోష్గా ఉండు. ఓకే, కళ్ళు చూసి సెలబ్రిటీని గెస్ట్ చేయాలి. ఒకటి రౌండ్. రౌండ్ 2 వచ్చేసి సెలబ్రిటీ చైల్డ్హుడ్ పిక్స్ చూసి సెలబ్రిటీని గెస్ట్ చేయాలి. అది 2 రౌండ్లు, 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో చూద్దాం, ఈసారి మాత్రం మనం ఖచ్చితంగా గెలవాలి. లాస్ట్ ఛాలెంజ్ లో వాడు గెలిచాడు గెలవాలి. ఇప్పుడు 2 ఉన్నాయి కాబట్టి 5-5లో ఒకటి నువ్వు గెలిచి ఒకటి నేను గెలిచి చండాలంగా ఉంటది. కాబట్టి ఓవరాల్ 10లో ఎవరు ఎన్ని పెట్టారో ఎక్కువగా గెస్ట్ చేసిన ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్ అయితే చూద్దాం. అది సరే, ఫస్ట్ వచ్చేసి నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, చూపించు. కళ్ళతో కాబట్టి అవి కళ్ళు నువ్వు పక్కకి జరపటాలి, అలాంటి చేయొద్దు. నేనేం జరపను. టచ్ కూడా చేయొద్దు. నువ్వు ఇచ్చిన దాన్ని మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను చూడండి. అవే కళ్ళు, కళ్ళల్లో నా కళ్ళు పెట్టి చూడవెందుకు. జూమ్ చేసుకోవచ్చా? జూమ్ నేను చేస్తా. ఓకే, ఎందుకంటే టచ్ చేస్తే కింద ఫోటో కనిపిస్తుంది. సినిమా హీరోనా, క్రికెటరా, లేకపోతే అయ్యేనా? నేను చెప్పను రా, సెలబ్రిటీ హే. సెలబ్రిటీ టచ్ చేయొద్దు, అది సంగతి. నేను ఇట్లా ఉంటే నాకు సరిగ్గా లైటింగ్ ఇది పడి ఫోకస్ పడి సరిగ్గా అర్థం కాల. ఎట్ట పెట్టగానే మనిషి అర్థం అయిపోయాడు. నవదీప్ ఫస్ట్ ది కరెక్ట్గా చెప్పాడు గైస్. నవదీప్ స్క్రీన్ మీద కూడా చూపిస్తాను కానీ మీకు. అది సో ఫస్ట్ అయితే శుభారంభం చేశాడు. ఇలా కదరా, శుభారంభం చేశాడు. మా ఇద్దరులో ఎవరు ఈ ఛాలెంజ్ గెలుస్తున్నారు కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేయట్లేదు, కామెంట్ చేయండి దయచేసి, ఎందుకంటే ఎంత బాధతో అడుగుతున్నాను చూడండి. చెప్పు, ఇది ఏంట్రా నువ్వు ఇవన్నీ ఎవరని నేను అడిగితే నువ్వు ఎందుకు ఛాలెంజ్ ఆడటం ఎందుకు? మనం ఏ సత్యమాలా ఉంటే ఎవరని అడిగితే ఎట్ట ఏం చేస్తావు చెప్పు. ట్రై చేయకరా. సూర్యనా? రైట్, అయిపోయిందా? ఏమన్నా సూర్యనా? గైస్ విషయం ఏంటంటే మళ్ళీ మధ్యలో కెమెరా ఆగిపోయింది. మళ్ళీ అట్లా ఆగుతున్నావు ఎందుకు నువ్వు? మా అదృష్టం బాగుంది కాబట్టి ఆ కెమెరా ఆగిన సౌండ్ మాకు వినపడింది. లేదంటే మళ్ళీ ఇంకో ట్రామా. సూర్య అన్నావు, ఓకేనా? చాలా మంది మీలో చాలా మంది ఆన్సర్ చెప్పేసేసి ఉంటారు. సూర్యనా? రాంగ్ ఆన్సర్. టైగర్ షరఫ్. ఏందంటే బూంది టైగర్ షరఫ్. ఈడంతే, నేనేదో కొంచెం సరదాగా ఉండిద్దని ఈజీ తీసుకొస్తానైతే ఈడేమో టైగర్ షరఫ్ ఇవన్నీ చెప్తా ఉంటాడు. ఫోటో చూపి టైగర్ షరఫ్. నేను నమ్మను. టైగర్ షరఫ్ నమ్మను నేను. ఇదిగో చూపిస్తాడు మొత్తం చూసి. టైగర్ షరఫ్ హిందీ హీరోలు అందరూ తీసుకుని టైగర్ షరఫ్ అని ఎక్కడ కనపడతాయి కదా. అది టైగర్ షరఫ్ బాగా. పోరా బాబు, పోరా బాబు. చోటి బచ్చి హే క్యా? సరే పోరా బాబు. నైస్ గా చూసాడు ఈ డాన్సర్ లో చూసాడు. మొత్తాన్ని చూడలేదు కానీ తనకి ఏదో కనపడింది. ఎంత ఈజీగా తీసుకొస్తే అసలు టఫ్ కాంపిటీషన్ అట్టయిద్దిరా. ఎట్లాంటి ఈజీ తీసుకొని వచ్చి టఫ్ కాంపిటీషన్ అని చెప్పాను. లెవెల్స్ పెంచుతా. నేను లెవెల్స్ పెంచడం కాదు, ఎవడైనా చిన్నపిల్లడు కూడా చెప్తాడు ఇప్పుడు కూడా. ఏది ఫస్ట్ ఉండదు గాయస్, టఫ్ ఒక హోంవర్క్ ఉండదు, ఒక ఇది ఉండదు. నేను ఎంత కష్టపడుతున్నానంటే, నేను యొక్క ఛానల్ని రైస్ చేయడానికి ఎంత కష్టపడుతున్నానంటే, ఎంత హోంవర్క్ చేస్తానంటే 5 నిమిషాలు కూడా హోంవర్క్ చేయడు గైస్. ఏదో అదరా బెదరాగా వస్తున్నాను కానీ అప్పుడు చూసేసుకొని అసలు ఇది గుర్తుపెట్టుకో మాట్లాడదాం. ఇది గుర్తుపెట్టుకోండి గైస్, ఇది గుర్తుపెట్టుకోండి.
మళ్ళీ మాట్లాడదాం. సరే కొంచెం ఈజీ ఇస్తుంది. చెప్పు. ఎందుకు మాటలో జూమ్ అవుట్ చేసి జూమ్ చేసుకుని చూడు. జూమ్ అవుట్ చేస్తే ఆన్సర్ వచ్చింది నీకు. పక్కనే ఆన్సర్స్ అయితే ఉండవు. కాజు లాగా ఉందా? చెప్పు ఎవరైతే ఆన్సర్ చెప్పు. నాకు తెలిసి కాజల్ అగర్వాల్ అనుకుంటున్నాను. వీడి గెస్ట్ చేయడంలో ఎంత వరస్ట్. వీడికి లేజర్ ట్రీట్మెంట్ ఇప్పించుకున్నాడు కానీ కళ్ళు సరిగ్గా కనపట్లేదు. కాజల్ అగర్వాల్ రా. కన్ఫర్మా? ఫైనా? ఓకే క్రాంతి. రాంగ్ ఆన్సర్. ఏంది రాంగ్ ఆన్సర్ రా? నువ్వు తమాషా చేస్తున్నావు ఏంది? రాంగ్ ఆన్సర్. నేను ఆ వ్యక్తిని ఎవరో చూపిస్తాను నీకు. ఆ వ్యక్తి ఎవరైనా కూడా చూపిస్తాను. అనిపిస్తుంది కదా ఇక్కడ ఎవరామిడే? ఏంట్రా అక్కడికి ఇక్కడికి సంబంధం లేదు గట్టని. నువ్వు అట్లా అంటావని చెప్పి పక్కనే ఫోటోలు కూడా పెట్టాను నేను. ఇదిగో కళ్ళు నువ్వు వెళ్ళబాక అటు ఇటు తిరిపాక, నేను తిప్పుతాను, నువ్వు చేతి రేయి బాక నువ్వు. ఇదిగో ఇది చూపిస్తా. రకుల్ ప్రీత్ సింగ్ ఆన్సర్. వీడికి ఏంటంటే వీడికి సరిగ్గా ఇది లేదు. చెప్పు. ఎందుకు నువ్వు నిజంగా ఓడిపోవాలని చెప్పేసి తీసుకొని వచ్చావు కదా? లేదు. జూచి ఎట చెప్పా? జూచి ఎట చెప్పేది ఏంది? వీడియో రికార్డ్ చేసింది నేను, వీడియో ఎడిట్ చేసింది నేను, మొత్తం తెలియదు మనిషి. జూచి నువ్వు పెద్ద తీసుకుని పెద్ద టఫ్ లాగా చూపిస్తున్నావు ఏంది నువ్వు? ఎంత ఫాస్ట్గా అయిపోతుంది చూడు గైస్, ఎంత ఫాస్ట్గా. అట్లా అవల ఆడిస్తాం మనం. వీడు 4 లోపల ఆడిచ్చేవాడు. ఒక్కడ చెప్పలేదు కదా నువ్వు. సరే ఈజీ ఇస్తాను ఉండరా. ఏడిచి చేస్తున్నా. ఇంట్రెస్ట్ పోతుంది గైస్. వీడు పస లేదు. నేనేదో ఆలోచించుకుని టఫ్ తీసుకొని వచ్చాను అనుకున్నా. ఇది కూడా చెప్పోది నేనేం చేయలేను రా. ఇది కూడా చెప్పోది నేను వెళ్ళిపోతారా క్రాంతి. విత్డ్రా చేసుకుని వెళ్ళిపోతా. రణ్వీర్ సింగ్. పోన్లే అయ్యా, ఒకటి చెప్పాడు, సంతోషం. అంత ఫాస్ట్గా అయిపోతుంది చూసావా? అంత ఫాస్ట్గా చదువుతారు ఏంద్ర నువ్వు చెప్పేది బోడి. గైస్ ఎంత పాయింట్లు ఎంత? నీది ఒకటే చెప్పింది నువ్వు రైట్ ఆన్సర్. నన్ను 2 అడిగితే 2 రైట్ ఆన్సర్ చెప్పాను నేను. ఓకే, ఇంకా నువ్వు 3 అడగాలి నన్ను. నిన్ను 3 అడిగాను. నన్ను అడిగింది 2. నవదీప్, తర్వాత అవునవునవును 3 ఒకటి చెప్పాను. వీడు 3 చెప్పాడు. అయిపోయింది కాడ. అయిపోయింది. ఇది చెప్తే ఇది డ్రా అయింది కదా. డ్రా ఎందుకు అవుద్ది? ఎంత దూరంలో ఉన్నా కూడా చూసి చెప్తారా? నేను ఎవరు ఇంత దూరంలో ఉన్నా కూడా ఇట్లా పెట్టేసి చెప్పేస్తాను. తమన వాచ్య వీడన్నీ చూసాడయ్యా. నేను ఒక్కడ కూడా చూడాల. నేను చూపించాను చూసావా? అది ఒక్కటే నేను చూసింది. మొత్తం ఎతికేవిలే. నేను మొత్తం ఏమి ఎతకలేదు. నువ్వు గైస్ కింద కామెంట్ చేయండి. మీరు వాడు చూపించినవన్నీ మీరు సెకండ్లో చెప్పారా లేదా? సెకండ్ మహా అయితే నవదీప్ అనుకుంటారా? కొంచెం టఫ్గా అనిపించింది నాకు నవదీప్ది. ఎవరెవరో అనుకున్నా, క్రికెటర్ అనుకున్నా ఫస్ట్ నేను. దాని తర్వాత తెలిసి ఇది వచ్చింది. అది నవదీప్ ఒక్కటే కొంచెం టఫ్ గా ఉంది. అదే మీరు చాలా మంది నవదీప్ ఈజీగా గెస్ చేసే ఉంటారు. నేను తీసుకొచ్చిన ఎట్లన్నీ వీడికి చివరిది ఇస్తానండి. చివరిది కేక పుట్టించేది ఇస్తాను. చివరిది కేక పుట్టించేది ఇస్తారు. ఇతను ఎవరు చెప్పు. క్లూ కూడా ఇస్తారా? క్రికెటర్ రా. ఎందుకు వాళ్ళకి క్రికెటర్లు ఎందుకురా? క్లూ కూడా ఇస్తా. క్రికెటర్ వాళ్ళంతా ఇంగ్లీష్ వాళ్ళంతా ఒకేలాగా ఉంటాయి కళ్ళు. క్రికెటర్ సౌత్ ఆఫ్రికా. క్రికెటర్ సౌత్ ఆఫ్రికా. డేవిడ్ మిల్లర్. నీకు అంత చెప్తే అప్పుడు కూడా చెప్పదు. ఎందుకు బతుకెందుకు? డేవిడ్ మిల్లర్ చెప్పా. ఎందుకు అసలు అది ఎవరు లాగా ఉన్నాడు మనిషి? ఎవరు లాగా జోరుంటది. ఇయర్ మార్గన్ అనుకున్నా ఫస్ట్. ఇయర్ మార్గన్ అనుకుంటావు నువ్వు. అట్లా కన్ఫ్యూజింగ్ గా ఉండే తీసుకొని వస్తాం మేము. ఇంకా లాస్ట్ ది గైసిడికి. నీకు కూడా లాస్ట్ ది. ఇద్దరు ఉన్నారు. లాస్ట్ ది ఈజీదే ఇస్తున్నా. సాయి కుమార్ బో. ఎందుకురా నువ్వు? వీడు హోంవర్క్ చేయలేదు గైస్. వీడు హోంవర్క్ చేయలేదు. నెక్స్ట్ చైల్డ్హుడ్ ఫొటోస్ ఎంత దారుణంగా ఉంటాయి అని భయం వేస్తుంది నాకు. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పయ్యా. స్వీప్ కొట్టేసాం. 5 out of 5 కొట్టేసేసాం మనం. ఇది చెప్పురా. అరే ఈవిడ కూడా తెలియకపోతే నీకు ఇంగ్లీష్ వాళ్ళని తెచ్చి రే గెస్ ది సెలబ్రిటీ క్రాంతి. నేను ఇండియా వాళ్ళని తెమ్మన్నాను. నువ్వు ఫారెన్ వాళ్ళకి. అరే ఆమె తెలియకపోవటం ఏంద్రా నీకు? ఇంది క్రాంతి సగం నీ టెన్షన్గా నాకేం అర్థం కావట్లే. ఓరే బాబు చూసినమ్మంటే టక్కన గుర్తుపెట్టారు. నేను టక్కన గుర్తుపెట్టారు. ఈజీగా చెప్తాడు లీడ్ అనేసి తీసుకొని వచ్చారు. నేను ఈజీ లెవెల్లో. అమ్మో అయ్యో ఇంగ్లీష్ సినిమాలో హీరోయిన్ రా. ఇంకంతకంటే నేను చెప్పలేను. హీరోయిన్
కేట్ విన్స్లెట్. అరే కేట్ విన్స్లెట్ ఎట్టుంటది రా, కళ్ళు ఎట్టుంటాయిరా? నీకంటే చూస్తావు నువ్వు, కళ్ళు గిల్లు మొత్తం చూస్తావు, మేమంత డీప్గా చూడంటోనే. క్రాంతి, అవెంజర్స్ రా, ఇక అంతకంటే చెప్పలేనురా నేను. ఇక ఇంతకంటే క్లూ ఇస్తే ఇక నువ్వు అప్పటికీ చెప్పకపోతే ఇంకెందుకురా? ఏమా నటాషానా? స్కార్లెట్ జాన్సన్. నటాషానే. నటాషా లాగే లేదు అసలు. నువ్వు ఫుల్ ఫోటోలు కూడా చూపించలేదు. ఇదిగో ఫుల్ ఫోటోలు చూపిస్తాడు నీకు, ఫుల్ ఫోటోలు 2. కళ్ళు కూడా మరీ అసలు కళ్ళు ఐబ్రోస్ దగ్గర మరి ఆడదాకా చూపిస్తారు, మొహం సగం మొహం చూపిస్తారు. ఇది రాకపోతే ఆడపైకి మరీ ఘోరంగా ఉంది అసలు ఇది. మరి అట్టే ఉంటాయి. ఇదిగో కళ్ళు పక్కెట్టడం స్కార్లెట్ జాన్సన్. అసలు సమస్య లేదు, అసలు మామూలు ఫోటోనే స్కార్లెట్ జాన్సన్ లాగా లేదు. సరే కానీ వదిలేసేయి. ఇంకో చైల్డ్హుడ్ ఫోటోస్ ఇప్పుడు వీడికి రక్త కన్నీరు వచ్చి చూడు. చెప్పురా. అఖిల్ లాగున్నాడే. చిన్ని తండ్రి. కానీ అఖిల్ సినిమాలో చూసాం కానీ అఖిల్ లాగున్నాడు, కానీ అఖిల్ అయితే కాదు. అప్పుడు నాగ చైతన్య ఉంటాడు. నాగార్జున ఎందుకు కాకూడదు? అర్థం కావట్లేదురా. టఫ్ ఇదేమన్నా తెచ్చా టఫ్. ఇది బాగుంది, టఫ్ మీరు గెలిచేయండి చూద్దాం. కాంపిటీషన్ బాగుంది కానీ నాగార్జున అయితే బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది ఫోటో. ఇవి కూడా ఉన్నాయా మన దగ్గర? నాగార్జున అయితే బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది. ఇప్పుడు కెమెరా ఎప్పుడు కానీ పెట్టారు, బ్లాక్ అండ్ వైట్ కలర్ సినిమా స్కోప్ విషయమే. నాని అంటావా? నాని కూడా బ్లాక్ అండ్ వైట్ ఫోటోనే. ఎందుకు బ్లాక్ అండ్ వైట్? నాని కూడా బ్లాక్ అండ్ వైట్. అప్పట్లో కూడా కలర్లో ఉన్నాయి లేటోనే. ఎవరో ఎక్కడో చూసినట్టు ఉంటుంది కానీ అర్థం కావట్లేదురా. పాస్ గెస్ చేయలేను. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ రాజు ఫోటో. మరి ఏమనుకుంటున్నా అట్టుండింది మరి మనం తీస్తే గైస్. ప్రభాస్ చిన్నప్పుడు ఫోటో, ఇన్ కేస్ మీరు తెలియకపోతే దిస్ ఇస్ ప్రభాస్. మైండ్ బాగొట్టేది. నాకైతే మాత్రం నిజంగా తెలియలే, చూడలే ఫస్ట్ టైం ఆ ఫోటో చూడాలి. కాదు నీకు ఇప్పుడు రక్త కన్నీరు ఉంటుంది, నీకు చూపిస్తా. నువ్వు గెలిచి ఓకే చెప్పు. ఎవరు పిల్ల క్వశ్చన్ మార్కే అది. నువ్వు జూమ్లు ఆడ పెట్టే కరెక్ట్గా పెట్టుకుని చూసుకో అంతే. అమ్మాయి అబ్బాయి ఏం చెప్పం మనం. నువ్వు చూపించిన ఫోటో అమ్మాయి అబ్బాయి లాగా అని చెప్పి నేను అడిగానా? చిన్నప్పుడు చిన్నపిల్లలందరూ అమ్మాయో అబ్బాయో తెలియకుండానే ఉంటారు. అది అవును, మన టఫ్ అట్ట తీసుకో. నువ్వు అట్ట కొట్టబాక అటు పెట్టుకొని చూడు అంతే. అటు కొట్టి వెనక్కి లాగి అది నేనైతే ఫిమేలే అనుకుంటున్నాను. సరే, నాకెందుకో రాశిలాగా అనిపిస్తుంది. నువ్వు కన్ఫర్మ్ అని చెప్పి టిక్ మార్క్ కొడితే నేను చెప్తాను ఎవరో. కన్ఫర్మ్ చేసి టిక్ మార్క్ కొడితే దాన్ని బట్టి చెప్తాం మనం. అది ఇది బాగుంది. ఈ కళ్ళది వీడు సరిగ్గా హోంవర్క్ చేయలేదు కానీ ఇది బాగుంది. ఇది బాగా హోంవర్క్ చేసాడు, కొంచెం టఫ్గానే చేస్తున్నాడు. రాశి అనుకున్నాను. పాస్ అటు ఇల్లు బాత్రూమ్ ఆడము. మరి ఇందాక నన్ను ఎట్టడిగా పాసా అని అప్పుడు వేయలేదుగా. చెప్పండి, మీరు చెప్పండి గైస్. కింద జెన్యూన్గా ఆన్సర్ చేయండి. కింద తెలిసినట్టు జెన్యూన్గా ఆన్సర్ చేయండి. ఇప్పుడు వరకు చూపించిన వాటిలన్నింటిలో మీరు ఎన్ని ఆన్సర్ చేస్తారో కూడా అది కూడా కింద కామెంట్ చేయండి. 1 దానికి ఆన్సర్ 2, 3, 4, 5, 6 అట్లా క్వశ్చన్స్. క్రాంతి బ్రో 1 to 5, టోనీ బ్రో 1 to 5. దీంట్లో గ్రూప్ సెకండ్ రౌండ్లో 1 to 5, 1 to 5. తీసే ఆపలే పక్కబో వెళ్ళే చెప్పు. ఫైనల్ ఆన్సర్ చెప్పు. అర్థం కావట్లేదు. వీడికి పోలికల గురించి తెలియదు గైస్. ఫస్ట్ అయిపోయిందా? డన్నా? క్లోజ్డా? జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు చూడు కనపడతాడు జూనియర్ ఎన్టీఆర్ నీకు. ఇప్పుడు చూడు కనపడ్డా జూనియర్ ఎన్టీఆర్. సరే, ఇది కొంచెం టఫ్గా జరుగుతుంది. నెక్స్ట్ నీకు ఏందయ్యా? ఎవరు అసలుకి ఆ పూరేది? బ్రహ్మానందం ఫోటో లాగా ఉంది. బ్రహ్మానందమా? అమ్మాయే అందం అమ్మాయి అయితే నీలా. హోంవర్క్ అన్నాడుగా. అందం అమ్మాయి అయితే నీలా ఉంది అంటే ఆ సినిమా ఎవరిది?
నట్టుందే. విజయ్ దేవరకొండను ఆమె పేరు సంథింగ్ ఏదో ఉంటుంది పేరు మనకు తెలియదు. విజయ్ దేవరకొండ సినిమా అది. సినిమా పేరు కూడా తెలియదు. హోంవర్క్ అని. ఎవరు తెలుగు హీరోయినేనా? నేను అవన్నీ చెప్పాను. ఫారిన్ అమ్మాయి కూడా ఉండొచ్చు. అవి కూడా చెప్పాను. నేను నీకు క్లూస్ ఇస్తా తర్వాత. అవసరం లేదు నాకు, ఒక క్లూ కూడా అవసరం లేదు. ఒకటి బెరి టఫ్గా అడిగేసాడు. అయినా స్టిల్ మనమే లీడింగ్ లో ఉన్నాం, పై ఉన్నాం. నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే వద్దన్నాయే పలానా వాళ్ళు కనీసం ఫేషియల్ ఇదైనా ఉండాలిరా పలానా అని చెప్పిన తర్వాత నీకు కూడా అనిపించింది ఓ ఇదా అని. మంచు లక్ష్మి. సమంత. మన్నది సమంత కులుకుల తారా తిన్నది వలపు సితారా. ముందు ఒక నిమిషం ఆడియన్స్ క్వశ్చన్ ఇస్తున్నాను గైస్. స్క్రీన్ మీద కనిపిస్తున్న హీరో ఎవరో గెస్ట్ చేయండి, కింద కామెంట్ చేయండి. స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, కింద కామెంట్ చేయండి. అడగలేదు, థ్యాంక్ యూ వెరీ మచ్ క్రాంతి. క్వశ్చన్ అడగలేదు నన్ను. తెలియదు నువ్వు గెస్ట్ చేస్తావని వాళ్ళకి ఇచ్చాను నేను. మంచి చాలా థ్యాంక్స్ క్రాంతి. ఇది చెప్పు. ఈజీది, మీ అందరు కూడా చూసినప్పుడు చెప్పవచ్చు. ఈజీ, చాలా ఈజీ. శ్రేయస్ అయ్యరు. ఆన్సర్ 1-0 ఈ రౌండ్లో. ఈ రౌండ్లో ఇప్పుడు నీకు నిజంగా తెలియదా? నీకు ఎవరో గెస్ట్ చేయి. ఇది మామూలుగా ఇది వాళ్ళకి ఇచ్చిన క్వశ్చన్ కాబట్టి గెస్ట్ చేయి. సరే వద్దులే, మళ్ళీ ఆన్సర్ తెలుస్తట. ఇదిగో ఇది చెప్పు. నాని. ఆగు, నానియేనా? నాని. నానియా? నాని చెప్పు. నాని అంటే అట్ట. నానియే. నానియే రాంగ్ ఆన్సర్ గైస్. హీఈస్ మహేష్ బాబు. మహేష్ బాబు ఏందిరా? మహేష్ బాబే. మహేష్ బాబు ఏంది? మహేష్ బాబే చిన్నతనంలో. ఈ రాంగ్ ఫోటో చాలా చిన్నప్పుడు నీకు చూపిస్తా ఫోటో. మహేష్ బాబు అట్టున్నాడు. మహేష్ బాబు అట్టున్నాడు చిన్నప్పుడు. మహేష్ బాబు అది కాదు. అది రాంగ్. మహేష్ బాబు అయితే కాదు. వాళ్ళు రాంగ్ ఫిక్స్ అయ్యి గైస్ ఇది రాంగ్ కాదు. మహేష్ బాబు అయితే కాదు. నేను దానికి ఒప్పుకోను. మహేష్ బాబు కూడా ఒప్పుకోడు. మహేష్ బాబు సౌత్ ఇండియా సూపర్. మహేష్ బాబు. మహేష్ బాబు ఫోటో. మహేష్ బాబు. లేదు ఈ టైప్ లో ఉన్నప్పుడు చూసావు కొంచెం. ఇది చాలా చిన్నప్పుడు. నేను మహేష్ బాబు ఫస్ట్ సినిమా కృష్ణతో పాటు చేసినటువంటి ఇది సినిమాలో యాక్ట్ చేయక ముందు రా, చిన్నప్పుడు రా. అంత సీన్ లా అంతకంటే చిన్నప్పుడు చూసాను నేను. మహేష్ బాబు అయితే కాదురా. ఇదైతే ఫ్రాడ్ గైస్. క్లియర్ గా మహేష్ బాబు. మహేష్ బాబు వచ్చి మహేష్ బాబు లేదు ఫ్రాడ్. నీకు ఆన్సర్ తెలియకపోతే మహేష్ బాబు నేను మహేష్ బాబు ఎన్టీఆర్ కాదు. నేను షార్ట్ 2 షార్ట్ పెడతారా? నేను షార్ట్ పెట్టేసేసి ఎన్టీఆర్ ఫోటో పెడతాను, మహేష్ బాబు ఫోటో పెడతాను. ఎన్టీఆర్ ని మహేష్ బాబు ట్యాగింగ్ చేస్తాను, వాళ్ళు చెప్తారు ఆన్సర్. ఇన్స్టాగ్రామ్ లో మామూలు కామెంట్ చేయట్లేదు. మహేష్ బాబు ఇన్స్టాగ్రామ్ లో సరే అయిపోయింది. మూడు అడిగితే 3 రాంగ్ చెప్తాను గారు. మహేష్ బాబు గారు మీరు ఎవరైనా చూస్తే మాత్రం దయచేసి దీనికి ఇది మీరో కాదో కింద ఆన్సర్ చేయండి. అది ఉండాలి, సిగ్గు ఉండాలి, అర్థం ఉండాలి అంటారు. 3 రాంగ్ గైస్. 3 మనం మహేష్ బాబు అయితే కాదయ్యా. మనం రైట్ శ్రేయస్. ఇప్పుడు చెప్పు, ఏమిటి చెప్పురా. ఒక్కడు చెప్పు ఆన్సర్ రైట్ అంతేను. శ్రేయస్ అయ్యర్ చెప్పలా? శ్రేయస్ అయ్యర్ ఒక్కటే చెప్పింది ఆన్సర్. నువ్వు శ్రేయస్ అయ్యర్ చెప్పలా కాదు, అది ఒక్కటే చెప్పావు నువ్వు. కళ్ళదేమో ఇద్దరు నేను క్లూస్ ఇస్తే అప్పుడు చెప్పావు 2. చెప్పు కమాన్. మీరు కూడా గెస్ట్ చేసి చెప్పడం గైస్ కింద. ఆమె పేరు వస్తుంది. వస్తుంది. హిందీ హీరోయిన్. అలాగే గెస్ట్ చేస్తారా? హిందీ హీరోయిన్ ఐశ్వర్య రాయ్. కన్ఫర్మ్. లాక్ చేయమంటే లాక్ చేసేస్తాను నేను. నీకు మళ్ళీ ఛాన్స్ ఇవ్వరు మళ్ళీ. ఐశ్వర్య రాయ్. ఎటు నుంచి నీకు ఐశ్వర్య అనిపించింది క్రాంతి? స్ట్రైట్ నుంచే. మొత్తానికి రైట్ ఆన్సర్ చెప్పాడు గైస్. మరి చదువుతాం అంతే. క్రాంతి. నెక్స్ట్
నువ్వు మాత్రం అన్ని నేను మాత్రం ఆ మహేష్ బాబు మాత్రం ఇప్పటికీ జీర్ణించుకోబాగా చెప్పు. ఎవరయ్యా? సెలబ్రిటీ. ఈ ఫారెన్ వాళ్ళ అవన్నీ నేను చెప్పను. నేను ఏదో చెప్పాలి, ఒక క్లూ వాళ్ళకి అంతే. ఇచ్చిల్లా 2 క్లూ లాస్ట్ రౌండ్ లో గైస్ ఓడిపోతున్నాడు కదా అని చెప్పి 2-3 క్లూలు ఇవ్వకుండా ఉండాల్సింది నువ్వు. అదేమన్నా లాస్ట్ లో అయినా ముందు ఎవడిమనండి నిన్ను. నేను అప్పటికి ఆ కళ్ళది ఇప్పటికి నాకు కళ్ళు మంట వస్తుంది. అది అనవసరంగా ఇచ్చే చిన్న లేదు. ఏంది ఏం మనిషి చూడు, గిర్ఫన్ దగ్గర బ్లర్ చేసినట్టున్నారే. అబ్బాయా అమ్మాయా? కనీసం అదొక క్లూ అయినరా? అబ్బాయా అమ్మాయా అనేదేనా? ఒరో అది కూడా ఇపోతేందిరా. చిన్నపిల్ల పుట్టినప్పుడు అందరూ ఒకటేలాగా ఉంటారా? లేకపోతే చెప్పు. మేలు తెలుగు యాక్టర్లా అవన్నీ చెప్పండి రా. ఇంకెందుకు ఆన్సర్ కూడా చెప్పేస్తాను నేనే. దుర్మార్గం గాయస్ ఇది. దుర్మార్గం ఏందిరా నాయన? ఇది ఆటలు ఎందుకు ఆడతారు నాకు అర్థం కాదు. అదా సంగతి. రాహుల్ గాంధీ అయ్యా. రాహుల్ గాంధీగా షారుఖ్ ఖాన్ దగ్గరికి చూడు. ఇప్పుడు కనిపిస్తున్నాయా పోలికలు? ఎట్ట కనపడుతుంది షారుఖ్ ఖాన్? ఇస్తేనేమో మొత్తం ఈజీగా ఏమో అసలు ఇస్తేనేమో హోంవర్క్ చేయలేదు అంటాడు. నువ్వు కష్టమైన ఇస్తేమో ఇదేదయ్యా అంటాడు. ఇంకా షారుఖ్ ఖాన్ అటు పుట్టాడు, నన్నేం చేయమంట దానికి? ఇప్పుడు ఆయన చిన్నప్పుడు అట్టున్నాడు, దానికి నన్నేం చేయమంట? కాదు క్రాంతి, షారుఖ్ ఖాన్ చిన్నప్పుడు అట్టున్నాడు రా. నేను చూపించిన వాటిలో తలకాయ తీసేసి ఇప్పుడు షారుఖ్ ఖాన్ అట్టున్నాడు పెడతల బాడీకి. ఇదేందిరా ఆయన? కళ్ళిస్తేనేమో ఎంత ఈజీ హోంవర్క్ లేదా అంటాడు. ఈ షారుఖ్ ఖాన్ చిన్నప్పుడు షారుఖ్ ఖాన్ ఎత్తి షారుఖ్ ఖాన్ ఎట్ట అవుతాడు అంటాడు, మహేష్ బాబు ఎట్ట అవుతాడు అంటాడు. పోలికుంటది కదరా. మహేష్ బాబు ఫోటో అయితే నేను మాత్రం ఒప్పుకునేది బోర్డు లేదు గీడు లేదు. నువ్వు సరేలే కానీ ఏం చేస్తావు? ఇదిగో నీకు టఫ్ గా కొంచెం ఇదిగో చెప్పు ఇతను చెప్పు. ఫారెన్ వాళ్ళు తీసుకుని వచ్చావు అంత. ఎవరైనా తీసుకున్నా సెలబ్రిటీ కాబట్టి. నీకు విషయం చెప్పంటావా? నిన్న సాయంత్రం బ్లిస్ రిక్కుతో కలిసి నేను చూసిన సినిమా ఏంటి తెలుసా? ఏ సినిమా? అన్చార్టెడ్. దాంట్లో హీరో ఎవరు తెలుసా? టామ్ హాలండ్. స్పైడర్ మ్యాన్ హీరో టామ్ హాలండ్. ఈజీగా అర్థమైపోతుంది. ఏంది హోంవర్క్ చేసినట్టుని. చూడండి గైస్, 5లో 4 కరెక్ట్గా చెప్పేశాను నేను. మనం ఇప్పుడు 6 పాయింట్స్తో లీడ్లో ఉన్నాం. ఇప్పుడు వీడికి 5 పాయింట్స్. ఈ 4 రాంగ్ చెప్పాడు. ఇప్పుడు వీడు కరెక్ట్గా చెప్పాడా డ్రా అయ్యిద్ది, లేకపోతే మనం విన్ అవుతాం. అది వీడు ఖచ్చితంగా ఏదో ఒకటి అది తీసుకుని వస్తాడు. పుట్టినప్పుడు 1వ రోజు 2వ రోజు ఉంటుంది కదా, ఆ ఫోటోలు తీసుకుని చూపిస్తాడు. అది గెలిచేయమని చెప్పని అంటాడు. అసలు సమంత అట్టు ఉంటుంది అసలుకి. ఎందుకు సమంత అట్టు ఉండదు. సరే పోనీ ప్రభాస్ అంటావు, వదిలేసేసి ప్రభాస్ ఫోటో అది నాకు తెలియదు కాబట్టి ఒక లెట్ తీసుకొస్తాను. అబ్బాయి వీళ్ళని మాత్రం చిన్నప్పుడు చూసాడు. మహేష్ బాబు నేను సమంత చూసా. చిన్నప్పుడు ఒక స్కూల్కి వెళ్ళారంటారు మీరు. నేను సమంత చిన్నప్పుడు ఫొటోస్ చూసాను, అండ్ మహేష్ బాబు చిన్నప్పుడు ఫొటోస్ కూడా నాకు తెలుసు. నేను పర్సనల్ గా చూసాను. మహేష్ బాబు సినిమాలు చాలా చూసాను నేను చిన్నప్పటి నుంచి. చెప్పు. నన్ను చూస్తావేంటి? అక్కడ ఫోటో చూడు. ఇదేందంటే ఒకటి తెచ్చాడు. నువ్వు నన్ను డిస్టర్బ్ చేయబాక అంది. నువ్వు డిస్టర్బ్ దయచేసి నన్ను ఇగ్నోర్ చేయను. కాసేపు నన్ను వదిలేసి ఎఫెక్ట్ పెడతాడు, సినిమాటిక్ ఎఫెక్ట్. అయ్యే చేయబాక. కరెక్ట్గా చెబితే డ్రా, రాంగ్ చెబితే గెలుస్తాం. నాకు ఇద్దరు కనిపిస్తున్నారా? ఇద్దరు అనుకుంటున్నా. ఒకటి శ్రీదేవి కనపడుతుంది, ఇంకోటి నేషనల్ క్రష్ శ్రీదేవి. ఇద్దరులో ఎవరో డౌట్ పడుతున్నా నాకు. ఓకే. అబ్బు శ్రీదేవి అయితే శ్రీదేవి చిన్నప్పుడు చూసి ఇంకా రోడ్డు ఫేస్ ఉంటుంది. శ్రీదేవి ఏంది కలర్ పడి వచ్చింది? శ్రీ ఓపెన్ అయిందిలే కానీ శ్రీదేవి అనగానే చెప్పు. ఎంత నేషనల్ క్రష్ రా రష్మి మడుగా. బా
వాడి నటన చూడండి. ఇట్లా ఓపెన్ చేసి పక్కెళ్ళి ఆడ ఫోటోలు చూసావు నువ్వు. అరే ప్రామిస్ ఇదిగో ఇక్కడ ఫోటోలు చూసావు నువ్వు. నేషనల్ క్రష్ ది అంత సేపు చూసావు. నేను లాగలేదు కానీ వీడియో రికార్డ్ ఉంటదిగా, వాళ్ళు వీడియో రికార్డింగ్ కాదులే కానీ రికార్డింగ్ కాదు, పక్కకి తీసి చూసాడు. నేను ఒప్పుకుంటా పక్కకి తీసి చూసాడు. ఒప్పుకుంటా పక్కకి తీసి చూసాడు. నేను తెలంగాణలో ఇది ఇట్లా అన్నాను కానీ అప్పటితో ఫోటో ఎండ్ అయిపోయింది. అది లాస్ట్ ఫోటో ఉంది, కావాలంటే చూసుకో. లాస్ట్ ఫోటో పెద్ద విషయం కాదులే కానీ అంటాం, పెద్ద విషయం కాదు అది, చాలా ఐఫోన్ క్రాంతి అది. అవన్నీ ఓపెన్ లేదు కదా క్రాంతి. ఓపెన్ లేకపోవటం కాదు, ఓపెన్ లోనే ఉందలే కానీ ఎందుకు తీసుకురా. నటుడండి అబ్బబ్బబ్బబ్బా, సూపర్ నటి. ప్రామిస్ నిజంగా గైస్, నేను చేసుంటే నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మీకు అర్థమైపోయి మహానటుడు. మీకు అర్థం కావట్లేదు, మహానటుడు. అదిగో ఎంత నటిస్తున్నాడు నిజం చెప్తున్నా. నేను బయలుదేరండి, మీరు బయలుదేరండి. అయ్యా బాబు నువ్వు రావాలి. ఏంది బయలుదేరండి, ఇది సమంజసం కాదు. నేను జెన్యున్ గా నాకు కనపడలా. ఇటువైపు దానికి ఒప్పుకుంటా కానీ ఫోటో డ్రా అయింది. ఓటమిని అంగీకరించడం అనేది కూడా గొప్ప లక్ష్యం. అది మనగాడి లక్షణం. అది లేదు, ఇట్లాంటి వాళ్ళు చేయలేరు. అది అదైతే ఆన్సర్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నా మనస్సాక్షి తెలుసు. అది నేనేం తప్పు చేసి ఇలాంటి ఎన్నో జరిగినాయి క్రాంతి, ఎన్నో జరిగినాయి. వీడు ఓటమికి తెలియదు, ఓటమికి పాపం ఏడుస్తుంటాడు. లాస్ట్ ఓడిపోయాడు కదా, అది ఆడి బాధ. లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకా కొన్ని మంచి మంచి నెంబర్ 1 ఛాలెంజెస్ అండి. ఆ ఛాలెంజ్ గైస్, సెల్లు చూసారా కింద పడేసేసారు, పైలు పితుకో ఎడంతా క్రాక్స్ వచ్చేసింది. చూడండి క్రాక్స్ వచ్చేసింది. వాళ్ళు ఉన్న మృగం బయటకు వచ్చాడు. నేను వెళ్ళిపోతున్నాను. బాబు నీకు నీ సావాసానికి దండవయ్యా, నేను వెళ్తున్నాను, నాకొద్దు.